కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగం కుదేలు కాబోతుందని కర్ణాటక ప్రభుత్వం అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు అంటే ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంస్థలు కుమ్మక్కై వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అక్కడ టెక్కీలలో కార్పొరేట్ కంపెనీల మీద అలాగే బెంగళూరు ప్రభుత్వం మీద కూడా అంటే కర్ణాటక ప్రభుత్వం మీద కూడా తీవ్ర అసంతృప్తి జ్వాలలు రాజుకున్నటువంటి నేపథ్యంలోనే సాఫ్ట్వేర్ టెక్కీలందరూ కూడా బెంగళూరుని వదిలి వారు ఇతర రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. దానివల్ల రానున్న రోజుల్లో బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగం కుదేలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు బెంగళూరులో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. బెంగళూరు ప్రభుత్వం అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలు కుమ్మక్కై వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల రానున్న రోజుల్లో బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగం కుదేలవడం ఖాయం. రానున్న రోజులే కాదు, ఆల్రెడీ ఇప్పటికే బెంగళూరులో ఖాళీ అయిపోతుంది. ఆల్రెడీ డేటా కూడా ఇప్పుడే మీడియాలో వస్తుంది. బెంగళూరు అంతా ఖాళీ అయిపోతుంది, నెక్స్ట్ హైదరాబాదే ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. దానికి కారణం ఏంటంటే కార్మిక చట్టాల పరిధిలోకి ఈ ఐటీ సెక్టర్ అనేది ఉండకపోవటం. ఇప్పుడు ఐటీ సెక్టర్ అనేది మొత్తం టోటల్గా జీడిపిలో, దేశ జీడిపిలో కానీ రాష్ట్రాల జీడిపిలో కానీ హయ్యెస్ట్ షేర్ ఉంది. జనరల్గా మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఎలా లెక్కిస్తారంటే ప్రధానమైనటువంటి రంగాలను తీసుకుంటే కనుక మనం ఐటీ సెక్టర్ మేజర్ రోల్, దాదాపు 70% జీడిపిలో అదే భాగస్వామ్యం ఉంటుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తర్వాత వ్యవసాయం, తర్వాత ఈ ఇండస్ట్రీస్ ఇలా ఉంటాయి. వాటి యొక్క షేర్ని బట్టి మొత్తం జీడిపిని లెక్కేస్తూ ఉంటారు. సో దీంట్లో మేజర్ షేరు ఐటీ సెక్టర్ది. ఇప్పటి వరకు ఒక వెలిగింది ఐటీ సెక్టర్. కానీ ఇప్పుడు అమెరికాలో ప్రారంభమైనటువంటి ఆర్థిక మాంద్యం ఇప్పుడు ఇండియా వైపు వచ్చేసింది. జనరల్గా అమెరికాలో స్టార్ట్ అయిన తర్వాత 6 నెలలకి ఇక్కడ టచ్ అవుతుంటుంది. 1 ఇయర్ కల్లా తారాస్థాయికి వెళ్తుంది. మనం 2009లో కూడా మనం ఇలాంటి రేషన్ చూసాం మనం. అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది పని అది చేసేస్తుంది ఆ టెక్నాలజీ ద్వారా. సో దీంతో వీళ్ళ అవసరం లేదు కాబట్టి వీళ్ళని పంపించాలంటే ఏంటి, వాళ్ళ రూల్స్ ప్రకారం 3 నెలలు లేదంటే 6 నెలలు సెటిల్మెంట్ చేసుకుని పంపించాలి. ఈ 6 నెలలు 3 నెలలు శాలరీస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు వెళ్ళడానికి ఫస్ట్ ఇన్ఫోసిస్ ఏం చేసిందంటే 14 గంటలు వర్కింగ్ అవర్స్ పెట్టింది, అనౌన్స్ చేసింది అఫీషియల్గా. అనౌన్స్ చేసిన తర్వాత ఈ టెక్కీలందరూ కూడా రివర్స్ అయ్యారు. ఆల్మోస్ట్ రివర్స్ అయ్యి చాలామంది ధర్నాలకు దిగే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో బెంగళూరులో ఉండేటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఐటీ సెక్టార్లో ఉండేటువంటి యాజమాన్యాలన్నీ బెంగళూరులో ఉండేటువంటి అక్కడ కర్ణాటక ప్రభుత్వంతో టైఅప్ అయ్యి గూడుపుటానిగా ఇప్పుడు ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం తీసుకుంది? 14 గంటల పాటు వర్కింగ్ అవర్స్ అని గవర్నమెంటే అనౌన్స్ చేసింది. దాంతో మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మొత్తం బెంగళూరుని ముట్టడించారు. నిన్న శుక్రవారం రోజు మొత్తం బెంగళూరుని ముట్టడించారు. బెంగళూరు ముట్టడించి అసలు 14 అవర్స్ ఏంటి అని కార్మిక నాయకులందరూ కూడా ఎంటర్ అయ్యారు. అసలు ఏ చట్టంలో లేదు 14 గంటల అవర్స్ అనేది, 8 అవర్స్ అనేది కార్మిక చట్టాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అదే అమలు చేస్తున్నాయి. ఇంకా దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. 6 గంటలకి 8 గంటలను కాస్త 10 గంటలకు కొంతమంది, 14 గంటలకు కొంతమంది పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇది కార్మిక చట్టాలకు విరుద్ధం అని చెప్పి కార్మిక నాయకులు కూడా వాళ్ళకి మద్దతు పలుకుతూ కర్ణాటకలో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. బెంగళూరు మొత్తం శుక్రవారం మొత్తం స్తంభించిపోయింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు రెండు టైఅప్ అయినాయి. టైఅప్ కావడానికి కారణం ఏంటంటే ఇది పెద్ద లాజిక్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వాలు కార్పొరేట్ల వైపు పరిగెత్తున్నాయి. అమాయకులు చేస్తుంది సమాజాన్ని, ప్రజల్ని, ఓట్లేసినటువంటి వాళ్ళని ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఎలా అమాయకులు చేస్తుందని అంటే, నేను చెప్పేది ఒక స్టాండర్డ్ లెక్క చెప్తున్నా. ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాండర్డ్ లెక్క ఏంటంటే, ఒక కార్పొరేట్ కంపెనీకి 1 ఎకరం భూమి ఇస్తే 4 ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఒక కార్పొరేట్ కంపెనీకి 1 ఎకరం భూమి ఇస్తే, అదే
మధ్యతరగతి అంటే ఇవి ఉంటాయి కదా, సూక్ష్మ మధ్యతరగతికి సంబంధించినటువంటి కంపెనీలు ఉంటాయి కదా, వాటికి 1 ఎకరా ఇస్తే 25 మందికి ఉద్యోగాలు ఇస్తాయంట. అదే ఒక రైతుకి ఇస్తే 50 మందికి ఉపాధి కల్పిస్తారండి. ఇది స్టాండర్డ్ లెక్క. ఇది కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రజల్ని తర్వాత సమాజాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళు కార్పొరేట్ల వైపు కార్పొరేట్లకు కొమ్ము కాస్తా కార్పొరేట్ల దగ్గర నుంచి వీళ్ళు ప్యాకేజీలు దండుకుంటూ కిక్ బ్యాక్స్ అంటారు, ప్యాకేజీలు కాదు కిక్ బ్యాక్స్ దండుకునేదానికి అలవాటు పడిపోయి అదేమంటే మీకు ఉపాధి కల్పిస్తాము, ఇండస్ట్రీస్ తీసుకొస్తాము, కార్పొరేట్ కంపెనీ అంటే 1 ఎకరా అది కూడా సిటీలో మెయిన్ గా ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్న ఏరియాల్లో 1 ఎకరా వాళ్ళకి కేటాయించడం, దాని ద్వారా 4గురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కంపెనీ ద్వారా ఏదో ఇప్పుడు కంపెనీ వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఓకే వస్తాయని చెప్తున్నారు. వచ్చినాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందికి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది వరకు ఐటీ సెక్టర్ మీద ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్ డిపెండెంట్స్గా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లెక్కేస్తున్నారు. ఈ 10 లక్షల మందికి సంబంధించినటువంటి ఇస్తున్న శాలరీస్ ఎంత, ఈ 10 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి హైదరాబాద్లో ఎంత ల్యాండ్ ఇచ్చారు అనేది లెక్క తీస్తే వీళ్ళ భాగవతం బయటపడింది. ప్రభుత్వాల్లో ఉన్నటువంటి భాగవతాలు. అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ చేసింది ఏంటి, మొత్తం భూదందానే కదా, కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కార్పొరేట్ కంపెనీలు తీసుకొస్తాను, ఉపాధి కల్పిస్తాను అన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చేసేది ఇదే. సరే చేసినాయి అనుకుందాం కొద్దిసేపు. చేసినాయి ప్రజా సంపదను ఇచ్చినాయి. ఓకే, ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు ఎలాంటి ఎంఓఎల్ కుదుర్చుకుంటారు? ఆ ఎంఓఎల్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ప్రభుత్వాల మీద ఉంది కదా. ఎంఓఎల్ ఏముంటుంది? ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక 10 ఎకరాలు లేదా 100 ఎకరాలు ఇస్తున్నావు అని అంటే ఆ 100 ఎకరాలకు సంబంధించి నువ్వు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తావు అని అడుగుతారు. ఫస్ట్ పేజ్లో ఎంత ఇస్తావు, సెకండ్ పేజ్లో ఎంత ఇస్తావు, థర్డ్ పేజ్లో ఎంత ఇస్తావు అని చెప్పి అడుగుతారు. దాని లెక్క ఉంటుంది. అతను కంపెనీ పెట్టి ఉపాధి కల్పించినందుకు గవర్నమెంట్ అంటే ప్రజా సంపద, గవర్నమెంట్ నుంచి కరెంట్లో నీకు సబ్సిడీ ఇస్తున్నావు, తర్వాత భూములు ఇస్తున్నావు తక్కువ రేటుకి, తర్వాత వాటర్ సప్లై సబ్సిడీ మీద ఇస్తున్నావు, తర్వాత ట్యాక్స్ లేకుండా నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎగుమతులకు పరిమితులు ఇస్తున్నావు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎగుమతులకి ట్యాక్స్ లేదు జాతీయ స్థాయిలో. ఇన్ని బెనిఫిట్స్ కల్పిస్తూ నువ్వు వాళ్ళకి అనుమతి ఇచ్చినప్పుడు నీకు ఏం కల్పిస్తానని చెప్పారో ఆ కంపెనీ అది కల్పించాలి కదా. కల్పించకపోతే ఆ ఒప్పందం రద్దు చేసుకోవాలి కదా. అవును, రద్దు చేసుకునే క్లాజ్ ఉంది కదా. మరి ఎందుకు రద్దు చేసుకోవట్లేదు? ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారు. ఇప్పుడు 2021 నుంచి కరోనా దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందిని హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, లేదా ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని, దాదాపు సుమారుగా ఒక 60-70 లక్షల మందిని తీసేశారని అనఫిషియల్ లెక్క. సరే, అంత కాకపోయినా పని 10 లక్షలు, 12 లక్షలు వేసుకో, 10 లక్షలు వేసుకో, 20 లక్షలు వేసుకో. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి అసలు ఎవరికైనా ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా? వీళ్ళు ఇవ్వట్లేదు. ఒకవేళ ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్పి ఆఫర్ లెటర్ ఇచ్చినా ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. పనేసి అక్కడ కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉందా అంటే లేదు. మరి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కార్మిక చట్టాలు వాళ్ళకి వర్తించు, ఐటీ సెక్టర్ వాళ్ళకి వర్తించు అని చెప్పి చెబుతారు. సో కార్మిక చట్టాలు. సో ఇప్పుడు వాళ్ళకి న్యాయం ఎలా జరగాలి? ఇదొకటి. 2, వాస్తవంగా అత్యంత దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ మేధో సంపత్తిని దోచేసుకుంటున్నారు, విచ్చలవిడిగా అడ్డగోలుగా దోచేసుకుంటున్నారు. కళ్ళార్పకుండా దోస్తున్నాయే ప్రభుత్వాలు. ఎలా దోసుకుంటున్నారు? వాళ్ళ మేధో సంపత్తితో పాటు వాళ్ళ భౌతికమైనటువంటి పవర్ను కూడా దోసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ డేటా ప్రకారం చెప్తున్నాను నేను, ఇది గాలి కబుర్లు కూడా కాదు. ఇవాళ ఐటీ సెక్టర్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి పిల్లలు పుట్టినటువంటి శాతం ఎంత ఉందో తెలుసా? 30% ఉంది. 30%. ఇది రాబోయేటువంటి రోజుల్లో 60% అయ్యిద్దని చెప్పి ఈ ఫెర్టిలిటీ క్లినిక్లు వాళ్ళు చేసినటువంటి లెక్క ప్రకారం ఇది చెప్తున్నారు. అంటే పిల్లలు పుట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు పుట్టలేదు? రేడియేషన్లో ఉంటున్నారు వాళ్ళు. ల్యాప్టాప్ ముందు ఉంటారు. వాళ్ళ కంపెనీల్లో పైన మొత్తం రేడియేషన్లోనే కూర్చొని ఉంటారు వాళ్ళు. సో దాని కారణంగా వాళ్ళకి ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. తర్వాత వీళ్ళు వైద్య రంగంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారమే సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి మెడల నొప్పులు,
నడువుల నొప్పులు, స్పైన్, వెన్నుముకల నొప్పులు, ఈ టైప్ ఆఫ్ కేసులు వచ్చే హాస్పిటల్కి వచ్చి 100% సాఫ్ట్వేర్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు లెక్క తెచ్చారు. 100% 90% వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు ఎంత భౌతికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక ఎత్తు. సైకాలజిస్టులు మీరు సైకాలజిస్టుల దగ్గరికి పోయి సైకాలజిస్టుల దగ్గరికి ఎవరు వస్తున్నారు, సైక్రియాటిస్ట్ దగ్గరికి ఎవరు వస్తున్నారు అని కనుక వెళ్తే అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు 100% మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటున్నారని చెప్పి లెక్క తెలుస్తుంది. అంటే వాళ్ళు అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా, మేధో పరంగా అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోతున్నారు. వీళ్ళేమో ఆ ఐటీ రంగం కోసం పరుగులు పెడుతుంది ప్రభుత్వాలు. సరే, జీడిపిలో మేజర్ షేర్ ఉండొచ్చు, మరి ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు నువ్వు ఉద్యోగ భద్రత కల్పించాలి కదా. ప్రభుత్వం సరే ఇప్పటి వరకు వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఇస్తున్నారు, మేము కూడా ల్యాండ్స్ ఇచ్చామని చెప్పి చెప్పచ్చు. వాళ్ళు ఉద్యోగాల నుంచి తీసేసినప్పుడు క్వశ్చన్ చేసేది ఎవరు? ఎంఓఏలో ఉంది కదా. ఎంఓఏలో ఏముంది? నేను పలాని సంవత్సరానికి 10,000 మందికి ఇస్తాను, పలానా సంవత్సరానికి 20,000 మందికి ఇస్తాను, పలానా సంవత్సరానికి 30,000 మందికి ఇస్తానని చెప్పేసి నువ్వు ఎంఓఏ కుదుర్చుకున్నావు కదా. ఈ టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, ఏదైనా సరే ఏ కంపెనీ అయినా సరే నువ్వు ఒప్పందం కుదుర్చుకున్నావా లేదా ప్రభుత్వంతో? ఆ ప్రభుత్వానికి సంబంధించిన అగ్రిమెంట్లు ఏమన్నా బయట పెడుతున్నారా వీళ్ళు? ఆ ప్రభుత్వానికి సంబంధించిన అగ్రిమెంట్లు బయట పెడితే అప్పుడు ఫైట్ చేయడానికన్నా అట్లీస్ట్ ఉద్యోగస్తులు, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఒప్పందం ప్రకారం ఉద్యోగం నుంచి తీసేయడానికి లేదు. ఎట్లా తీసేస్తారు? దానికి నామ్స్ ఉండాలి కదా. అలా కాకుండా పింక్ స్లిప్ చేసి వాళ్ళని కొన్ని లక్షల మందిని తీసేశారు. ఇప్పుడు బెంగళూరులో అదే గొడవ. బెంగళూరులో మొత్తం శుక్రవారం రోజు మొత్తం స్తంభించిపోయింది ఐటీ ఎంప్లాయీస్ తోటి. 14 గంటలు వర్క్ చేయమంటున్నారు అని చెప్పి. కారణం ఏంటంటే ఈ 10 నుంచి 14 గంటలు వర్క్ చేయమని చెప్తే వీళ్ళ పాటికి వీళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళాలి అనేది యాజమాన్యం యొక్క టార్గెట్, లక్ష్యం. దానికి కారణం ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఓల్డ్ జనరేషన్ గురించి సంబంధించిన ఉద్యోగస్తులు పనికిరారు కాబట్టి వాళ్ళని తీసేసి న్యూ జనరేషన్ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని పెట్టుకోవాలి అనేది ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటే, ప్రభుత్వాలు ఏమో కిక్ బ్యాక్స్ తీసుకొని అలాంటి సెక్టార్స్ని ప్రమోట్ చేయడం వరకే పరిమితం అవుతుంది తప్పితే ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన సోయ ప్రభుత్వాల మీద ఉండడం లేదు. సో ఇప్పుడు బెంగళూరులో స్టార్ట్ అయింది, హైదరాబాద్లో కూడా స్టార్ట్ కాబోతుంది. ఓకే, ఎవరైతే 8 గంటలు పైబడి వర్క్ చేయమంటున్నారో ఆ కంపెనీలు మూసేయాలి. వాస్తవంగా అయితే కార్మిక చట్టాల ప్రకారం మూసేయాలి. మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఇంత జరుగుతున్నప్పటికీ, సంక్షోభం ఎంత ఉన్నప్పటికీ కూడా భయంకరమైన సంక్షోభం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 2కి మించి ఎంతమంది ఉన్న పిల్లలు క్వాలిఫై చేస్తున్నాము, ఇంతకుముందు నిబంధన 2 ఉంటేనే అర్హత అని చెప్పి పెట్టారు కదా, దాన్ని ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు? చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలివి తక్కువ కాదు కదా, విజన్ ఆయన. ఎందుకు పెట్టాడు? ఈ ప్రాబ్లం తెలుసు ఆయనకి, ఫర్టిలిటీ ప్రాబ్లం తెలుసు, పిల్లలు పుట్టడం లేదు తెలుసు. ఐటీ సెక్టర్లో ఉండేటువంటి దాదాపు 30%కి ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు. దాని ఇంకొక సమీప 5-6 సంవత్సరాలు 60%కి ఆ నిష్పత్తి చేరబోతుంది ఐటీ సెక్టర్లో. దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి పిల్లలు అంటే యూత్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన అది పెట్టాడు. సో కాబట్టి అన్ని రకాలుగా ఐటీ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు మనకు పైకి కనిపించే అంత అందంగా అయితే అది లేదు అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. బెంగళూరులో కనుక ఇప్పుడు పోయి ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం కదిలిచ్చినా కానీ చెప్తారు అది ఇంకా హైదరాబాద్కి పూర్తిగా తాకింది. సెగ ఇక్కడ కూడా ఉంది. ఆ సెగ ఇప్పుడు మంట అయ్యే రోజులు సమీపంలోనే ఉంటాయి. ఒక నెల 2 నెలల్లో చూడు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు బెంగళూరు పరిస్థితి ఎలా ఉందో హైదరాబాద్ పరిస్థితి కూడా అలా రాకపోతే, వచ్చే అవకాశం రాకపోతే చూడు. అందుకే ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. స్పందించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఆర్థిక పరిస్థితి మీద కూడా పడుతుంది, వాళ్ళని కనుక రక్షించుకోకపోతే. ఓకే.